హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా వైపుగా రష్యా మొగ్గు చూపిస్తోంది అన్నట్టుగా. మనం చూస్తే రీసెంట్గా బీజింగ్ ఒలింపిక్స్ ఏవైతే జరిగాయో అందులో రష్యా అధ్యక్షుడు ఇందులో పాల్గొనటం జరిగింది. అయితే బీజింగ్కి బయలుదేరే ముందు ఒక పత్రికకు రాసినటువంటి వ్యాసంలో రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ చైనాతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు రెండు దేశాల యొక్క దౌత్య సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని వెలువరించబోతున్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అన్నట్టుగానే ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కొన్ని వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాదిలో 3వ వంతు పెరిగింది. అలా పెరిగి $14,600 కోట్ల చేరాలి అనేటటువంటి లక్ష్యాన్ని రెండు దేశాలు నిర్దేశించుకున్నాయి. అలాగే 2021లో చైనాకి రష్యా దాదాపు $7,900 కోట్ల విలువైనటువంటి వస్తు ఎగుమతులు చేయగా అందులో చమురు, గ్యాస్ వాటానే దాదాపు $4,460 కోట్ల ఉంది. అంటే మొత్తం ఎగుమతుల్లో ఈ రెండు రంగాల వాటా శాతం 56. దీన్ని మరింత పెంచడం కోసం రష్యాలోని పెద్ద గ్యాస్ కంపెనీల్లో ఒకటైనటువంటి గాజ్ప్రోమ్ అన్నటువంటిది ఈ ఏడాది తన ఉత్పత్తుల్ని దాదాపు 3,800 కోట్ల ఘనపు మీటర్ల నుంచి 4,800 కోట్ల ఘనపు మీటర్లకు పెంచాలి అన్నట్టుగా ఒప్పందం చేసుకుంది. ఇది మాత్రమే కాకుండా చైనా సిరామిక్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు లాంటి వినియోగ వస్తువుల ఎగుమతులతో పాటుగా విరివిగా మానవ వనరుల్ని, పెట్టుబడుల్ని రష్యాకి తరలించబోతోంది. అంతేకాకుండా వాతావరణ మార్పులు, సైన్స్, ఆవిష్కరణలు, అంతరిక్షం, కృత్రిమ మీద ఇలాంటి అంశాల్లో కూడా పరస్పరం రెండు దేశాలు సహకరించుకోవాలి అన్నట్టుగా ఈ రెండు దేశాల ఉమ్మడి ప్రకటనలో చెప్పటం జరిగింది. ఇతర దేశాలు వివాదాస్పదంగా భావిస్తున్నటువంటి అంశాలను కూడా ఈ రెండు దేశాలు తేలిగ్గా కొట్టిపారేశాయి. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా డాన్బాస్ ప్రాంతంలో 1,00,000 మంది సైనికుల్ని మోహరించి ఉద్రిక్తతలకి కారణమైనటువంటి ఆ రష్యాకి బీజింగ్ అండగా నిలిచింది. అయితే పశ్చిమ దేశాలు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా రష్యా విదేశాంగ విధానికి లోబడి ఉండాలి అన్నట్టుగా పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్కి నాటో కూటమిలో స్థానం కల్పించకుండా పశ్చిమ దేశాలు రక్షణపరమైనటువంటి హామీ ఇవ్వాలి అన్నట్టుగా కూడా డిమాండ్ చేశారు. అలాగే తైవాన్ ద్వీపాన్ని తమ నుంచి విడదీయలేము అన్నట్టుగా, దాన్ని ఏ రూపంలో కూడా స్వతంత్రంగా పరిగణించబోము అన్నట్టుగా చైనా వాదనని రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ సమర్థించారు. అలాగే అంతర్జాతీయ క్షిపణి వ్యవస్థల్ని మనం చూస్తే వాటిని అభివృద్ధి చేయాలి, వాటిని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దింపాలి అన్నట్టుగా అమెరికా ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించడం జరిగింది. అయితే ఎక్కడా కూడా అమెరికా పేరెత్తకుండా కొన్ని దేశాలు ఆధిపత్య ధోరణితో విశ్వవ్యాప్తంగా కూడా తమ యొక్క సైనిక కార్యకలాపాలని పెంపొందించుకుంటున్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019లో రష్యాలోని తూర్పు తీర నగరమైనటువంటి వ్లాదివోస్తోక్లో పర్యటించినప్పుడు రష్యాకి 7,000 కోట్ల రుణాన్ని ప్రకటించడం జరిగింది. తూర్పు ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టుల్ని ఉమ్మడిగా చేపట్టాలి, అక్కడి నుంచి చెన్నై వరకు ఒక సముద్ర నడవాన్ని అభివృద్ధి చేయాలి అన్నట్టుగా ప్రతిపాదించారు. అలాగే పుతిన్ బీజింగ్ పర్యటనలో రష్యాలోని తూర్పు ప్రాంతాల్లో చైనా పెట్టుబడుల్ని ప్రోత్సహించడం మీద దృష్టి సారించారు. అంటే ఇక మీదట చైనాతో భారత కంపెనీలు పోటీ పడాల్సి ఉంటుంది. గతంలో బ్రిక్స్, అలాగే ఆర్సీఐ అంటే రష్యా, చైనా, ఇండియా శిఖరాగ్ర సదస్సు, వీటి యొక్క తీర్మానాల మేరకి ప్రాంతీయ సహకారం ఉండేలాగా 3 దేశాలు పనిచేయాలి అన్నట్టుగా పుతిన్ అలాగే జిన్పింగ్ వీళ్ళు ఒక ఉమ్మడి ప్రకటనలో కూడా చెప్పటం జరిగింది. అంటే ఢిల్లీని విస్మరించలేము అన్నటువంటి భావన కల్పిస్తూ ఇది ఏదైతే ఒక చిన్న ప్రకటనగా వాళ్ళు విడుదల చేశారు అన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. రక్షణ, సైనిక పరికరాల వ్యాపారంలో మన భారతదేశానికి ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి రష్యా చైనాతో కలిసి ఇదే తరహా సంబంధాలు తీసుకురావటం మన యొక్క ప్రయోజనాలకు విరుద్ధం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, బ్రిక్స్లోని సభ్య దేశాలేవి? బ్రిక్స్ దేశాలన్నీ G20లో సభ్యులుగా ఉన్నాయా? బ్రిక్స్ దేశాల్లోని సభ్య దేశాలేంటి? బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కూడా ఈ బ్రిక్స్లో సభ్యులుగా ఉన్నాయి. ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా G20లో సభ్యులుగా ఉన్నాయా అంటే అవును, ఉన్నాయి. బ్రిక్ అనేసి ఈ 4 ముందు ఉండేవి. 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ఇందులో జాయిన్ అయిన తర్వాత దీని నామకరణం బ్రిక్ నుంచి బ్రిక్స్గా మారింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్షమాభిక్షకి సంబంధించి కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్న చాలా సాంప్రదాయాల్ని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అందులో భాగంగా రాజ్య అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఖైదీ పట్ల చూపించే ఔదార్యం కూడా ఇందులో భాగంగా చేర్చబడింది. దాన్నే వాడుక భాషలో మనం రాష్ట్రపతి క్షమాభిక్ష అని పిలుస్తూ ఉంటాం. అది అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అలా క్షమాభిక్ష అభ్యర్థన మీద భారత ప్రథమ పౌరుడు అంటే మన ప్రెసిడెంట్ నిర్ణయం వెలువడటంలో ఏదైతే జోప్యం అనేది చోటు చేసుకుంటుందో ఇది చాలా కాలంగా చర్చనీయాంశమైంది. చిన్నపిల్లల్ని హత్య చేసిన కేసులో కూడా రేణుకా షిండే, సీమా గవిత్ అనేటటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి కింది కోర్టులు విధించిన మరణశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే వాళ్ళ యొక్క క్షమాభిక్షని మనం చూస్తే సుప్రీంకోర్టు 2006వ సంవత్సరంలో సమర్థిస్తే రాష్ట్రపతి వాళ్ళ క్షమాభిక్షని 2014లో తిరస్కరించారు. అయితే ఇటీవల బాంబే కోర్టు వాళ్ళ యొక్క మరణశిక్షని యావజ్జీవ ఖైదీగా మార్చింది. అలా సుప్రీంకోర్టుని కింది కోర్టు కుదించటం అనేది అత్యంత అరుదైనటువంటి విషయం. ఈ కేసులో క్షమాభిక్ష మీద రాష్ట్రపతి నిర్ణయం వెలువరించడానికి 2006 నుంచి 2014 అంటే 8 ఏళ్ల సమయం పట్టింది. అంటే అంత సుదీర్ఘ కాలయాపన కారణంగా మాకు అన్యాయం జరిగింది, మా విషయంలో రాష్ట్రపతి నిర్ణయం న్యాయ సమీక్షకి అర్హమైంది అన్నట్టుగా ఆ ఖైదీలిద్దరూ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో బాంబే కోర్టు వాళ్ళ యొక్క మరణశిక్షని యావజ్జీవానికి తగ్గించింది. అలాగా అంతేకాకుండా మనం చూస్తే జగత్ రాయ్ అనేటటువంటి ఒక ఖైదీకి మరణశిక్షని సుప్రీంకోర్టు 2013లో ఖరారు చేస్తే 2017 జూలైలో హోంశాఖ క్షమాభిక్ష తిరస్కరణ సూచనని రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది. దానిని 9 నెలల తర్వాత రాష్ట్రపతి ఆమోదించారు. అంతేకాకుండా దేశానికి సంబంధించి నిర్భయ కేసు ఏదైతే జరిగిందో అందులో కూడా దోషుల యొక్క క్షమాభిక్ష తిరస్కరణకి రాష్ట్రపతి తొందరగానే ఆమోద ముద్ర వేశారు. అయితే నేరం తీవ్రత దృష్ట్యా వెంటనే నిర్ణయం వెలువరించాలని అనుకున్నా కూడా అన్ని క్షమాభిక్ష అభ్యర్థనల మీద నిశ్చయాన్ని వెలువరించే విషయంలో ఒక గడువు అంటూ లేకపోయింది. అయితే మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా క్షమాభిక్ష అభ్యర్థనలు అనేవి వచ్చాయి. అయితే అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తూ ఉన్నందువల్ల తర్వాత కాలంలో ఈ క్షమాభిక్షలు అనేవి తగ్గుముఖం పట్టాయి. అయితే ఏది ఏమైనా కూడా రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు జరుగుతున్నటువంటి జాప్యం మరణదండన వేసినటువంటి ఖైదీలకి ఒక శిక్షగా మారుతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని 72వ అధికరణ దేనిని తెలుపుతుంది? రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి తెలుపుతుంది. కోర్టు విధించినటువంటి శిక్షని తగ్గించటం, మరణదండన లేదా ఇతర శిక్షని పూర్తిగా రద్దు చేయటం ఇలాంటి అధికారాల్ని రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యువతకి సంబంధించి ఉద్యోగాల కల్పనలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు ముఖ్య పాత్రని పోషిస్తూ ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ ఈ 2 కోర్సులు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021 అన్నటువంటిది ఈ విషయాల్ని వెల్లడించింది. ఇందులో ఏం చెప్తోంది? ఇది BE, BTech, MBA కోర్సులు చేసిన వాళ్ళతో పోలిస్తే BA, BCom, BSc అలాగే MCA, పాలిటెక్నిక్ కోర్సులు ఇవి చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువగా లభించాయి. అయితే BCom, BScల కన్నా కూడా 2021లో BA విద్యార్థులకి అవకాశాలు అనేవి మెరుగయ్యాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగ ఉపాధికి యోగ్యమైనటువంటి ప్రతిభ పురుషుల కన్నా స్త్రీలలోనే అధికంగా ఉండటంతో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఈ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021 అనేటటువంటిది వెల్లడించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021 ప్రకారం ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి RBIకి చెందినటువంటి పరపతి విధాన కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీ యొక్క 3 రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించిన ప్రతిపాదనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? మొత్తం 6 మంది సభ్యులు మానిటరీ పాలసీ కమిటీ లేదా MPCలో ఉంటారు. ఈ 6 మందిలో ఒకరు వచ్చేసి చైర్పర్సన్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ MPCకి చైర్పర్సన్గా ఉంటారు. రెండవ వ్యక్తి మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్.
ఇంకొక 4 మెంబర్స్ ఈ మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. అలా మొత్తం 6 మెంబర్స్తో ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది ఏర్పడింది. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి రిజర్వ్ బ్యాంక్ అన్నటువంటిది మానిటరీ పాలసీ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని విడుదల చేస్తుంది. అలాగే మనం చూస్తే ఈ మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే బిజినెస్ సైకిల్ని స్టెబిలైజ్ చేయటం అన్నటువంటిది ఒకటి. రెండవది ప్రైస్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో అంటే రీజనల్ ప్రైస్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేయటం. మూడవది ఎకనామిక్ గ్రోత్ని ఫాస్టన్ చేయటం. నాలుగవది ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సాధించటం. వీటి లక్ష్యాలుగా అంటే ఈ ఆబ్జెక్టివ్స్తో మానిటరీ పాలసీ అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆసియాలోని అగ్ర కుబేరుల్లో మొదటి స్థానాన్ని గౌతమ్ అదానీ అందుకున్నారు. ఇంతకుముందు ముఖేష్ అంబానీ పేరు మీద ఉన్నటువంటి ఈ రికార్డ్ని గౌతమ్ అదానీ అధిరోహించటం జరిగింది. బ్లూంబర్గ్ కుబేరుల సూచీ ప్రకారం గత 2 ఏళ్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 600% పైగా రాణించాయి. అయితే గౌతమ్ అదానీ సంపద 88.5 బిలియన్ డాలర్లకి చేరింది. అదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద 87.9 బిలియన్ డాలర్లకి చేరింది. ఒక్క ఏడాది కాలంలోనే అదానీ నికర సంపద సుమారు 90,000 కోట్లు అంటే 12 బిలియన్ డాలర్లు పెరిగింది. అలా ఆసియాలోనే కాకుండా ప్రపంచంలో ఒక ఏడాదిలో అత్యధిక సంపదను వెనకేసుకున్నటువంటి వ్యక్తి గౌతమ్ అదానీ. ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్లూంబర్గ్ కుబేరుల సూచీ ప్రకారం ఆసియా కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? గౌతమ్ అదానీ మన ఆసియాకి సంబంధించి. అదే ప్రపంచంలో చూసుకుంటే మొదటి స్థానంలో ఎలన్ మస్క్ ఉన్నారు. 2వ స్థానంలో జెఫ్ బెజోస్, 10వ స్థానంలో గౌతమ్ అదానీ, 11వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ లాంటి అత్యాధునిక చికిత్సల కోసం ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 16 హెల్త్ హబ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18,000 మంది ఆరోగ్యశ్రీ రోగులు ఏపీ రాష్ట్రం బయట చికిత్స పొందవలసిన దుస్థితి అనేది ఏర్పడింది. దాన్ని మార్చే దిశగా ఈ హెల్త్ హబ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ హెల్త్ హబ్ల ఏర్పాటు ద్వారా ఆధునిక వైద్యం, సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ఇక జిల్లా లేదా రాష్ట్రం దాటి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతి జిల్లాలోనూ మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతారు. క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్సలు, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్ ఇలాంటి చికిత్సలతో సహా అన్ని రకాల వ్యాధులకి సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు అందుబాటులో ఉండేలాగా చూస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుదారులకి 50% బెడ్లు కేటాయించడం ద్వారా ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ లాంటి స్పెషాలిటీ వైద్య సేవలు మనకి దగ్గరలోనే, అది కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా పేదలకి అందించడం జరుగుతుంది. వాటి కోసం ఇలా 16 హెల్త్ హబ్లను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎన్ని హెల్త్ హబ్లని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది? 13 జిల్లాల్లోని 16 మున్సిపల్ కార్పొరేషన్లో 16 హెల్త్ హబ్లని ఏర్పాటు చేయబోతున్నారు. 16 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ 16 హెల్త్ హబ్స్ని ఏర్పాటు చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదిలాబాద్, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పరిశోధనా కేంద్రం, అలాగే తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాము అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. తెలంగాణలో అరటి, మిరప, అలాగే కంది, మామిడి, ఆలు వీటితో పాటుగా ఇతర కూరగాయల సాగుని కూడా ప్రోత్సహించాలి అన్నట్టుగా అధికారుల్ని సూచించడం జరిగింది. అలాగే ఆయిల్ పామ్ సాగు మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రాబోయే 6 నెలల్లో 4 ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబ్ నగర్లో 84 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా ప్రకటించారు. బీచ్పల్లి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీనిని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీగా మార్చాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. క్వశ్చన్ చూడండి. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ దీనిని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2014-15 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి మరొక ప్రపంచ ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ రాబోతోంది.
జర్మనీకి చెందినటువంటి బాష్ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీని యొక్క ఏర్పాటుతో దాదాపు 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. రాష్ట్రంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి అన్నట్టుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, జర్మనీకి చెందిన ఏ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది? ఏ సంస్థ? బాష్ సంస్థ. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలి అంటే మౌలిక వసతుల రంగంలో ఎంత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఎంత పెట్టుబడులు పెట్టాలి అని? 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలి అన్నట్టుగా ఆర్థిక సర్వే అంచనా వేసింది. అంటే దాదాపు 105 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి టోర్గ్యా పండుగని ఏ రాష్ట్రంలో మోన్పా కమ్యూనిటీ జరుపుకుంటుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.